ఇంజెక్షన్ అయితే ఇప్పించాము. మేము. ఏమైందంటే అందరికీ పిల్లలకి మామూలుగా మెడ కింద గడ్డలు వస్తాయి కదా, తినకు కూడా గడ్డలు వచ్చాయి, ఇన్ఫెక్షన్ అయిందంట. సో ఇంజెక్షన్ అయితే ఇచ్చారు. 6 days ట్యాబ్లెట్స్ వాడమన్నారు, వాడతాము. ఒక పిల్లలకైతే ఎలా అయితే చెంపలకి గడ్డలు వస్తాయో ఈ డాగ్స్ కూడా వస్తాయంట చెప్పింది మేడము. అయితే ఇంకొకటి ఏం చెప్పిందంటే కుక్కలకు కూడా ఆననివ్వకండి, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది అన్నారు అనమాట. సో మేమైతే ఇప్పుడైతే ఇంజెక్షన్ ఇప్పించాము. కొట్లాడుతూనే ఉంటారు. ఈమెకి ఇంకొక ఆమెకు అస్సలు పడదు, కానీ ఇంకా అంతే, ఆమె తింటుంది బయటను. నీకేం కాదు, ఇగో నీ గడ్డలు ఎట్లయినా తక్కువ చేపిస్తాం, ఓకే, బాధపడకు. తిననీకి వస్తుందో లేదో తనైతే చెప్పుకోలేదు కదా, గొంతు లేదు. బట్ తన బాధని మేమే అర్థం చేసుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేరు. మనం చూస్తాం కదా, వాళ్ళు రోజు మనం ఫుడ్ పెడితే ఫుడ్ తింటారా లేదా, వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేరా అనేది వాళ్ళు తినడంలో కానీ, వాళ్ళ వాకింగ్లో కానీ, వాళ్ళు పరికరించడం కానీ మనకు తెలుస్తుంది కదా. కానీ ఇప్పుడైతే డల్ అయ్యింది. ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చాము, మళ్ళీ ఇంకా ట్యాబ్లెట్స్ 6 daysకి వాడతాము. ఆ ట్యాబ్లెట్స్ మేడం ఈవినింగ్ ఫోన్లో మాట్లాడుతా అన్నది. ఏ ట్యాబ్లెట్స్ వాడుతున్నామో మీకు కూడా మీ ఇంట్లో ఏ కుక్కకైనా గొంతుకి ప్రాబ్లం వస్తే ట్యాబ్లెట్స్ ఏది వాడాలో నేను పెడుతున్నాను. మా కుక్కకి ఎలా గడ్డ వచ్చిందో, అది మెత్తగా ఉందా రాయిలాగా ఉందా చెక్ చేసుకోండి. మెత్తగా ఉంటే అది గడ్డలు, గట్టిగా ఉంటే మళ్ళీ గడ్డ వచ్చినట్టు అని చెప్పారు. అని అదైతే నార్మల్గా గడ్డ వచ్చింది, నార్మల్గా అట్లా అందరికి పిల్లలకు అవుతాయి కదా గడ్డల్లాగా, అలా అయ్యాయి, పోతాయి, ఏం కాదు, ట్యాబ్లెట్ రాస్తానని చెప్పింది. సో మీరు కూడా మీ ఇంట్లో ఉంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. అవి మామూలుగా అయితే సోమవారం నుంచి సాటర్డే వరకు ఉంటుంది. కానీ కమిషనర్ ఆఫీస్ దగ్గర నేరడమెట్ కమిషనర్ ఆఫీస్ ఆపోజిట్లో రోడ్డు మీదనే ఎగ్జాక్ట్లీ అక్కడ ఉంటుందన్నమాట నేరడమెట్. ఓకే, కమిషనర్ ఆఫీస్ నేరడమెట్, మళ్ళీ చెప్తున్నాను, నేరడమెట్ కమిషనర్ ఆఫీస్, అక్కడ కోర్టు ఉంటుంది, దానికి ఆపోజిటే మెయిన్ రోడ్ మీద. సండే అడాప్షన్స్ జరుగుతాయి, ట్రీట్మెంట్స్ జరుగుతాయి మేడము, అవన్నీ కావాల్సినవి అన్నీ అందిస్తాయి. వస్తున్నా, ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.